సూర్యాపేట జిల్లాలో ఓ ప్రేమోన్మాది దారుణానికి ఒడిగట్టాడు. తనను దూరం పెడుతోందన్న కక్షతో ఒక యువతిపై సుత్తితో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో యువతికి తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు వెంటనే ఆమెకు చికిత్సా నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితురాలి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఘటన జరిగిన వెంటనే అప్రమత్తమైన స్థానికులు నిందితుడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. మళ్ళీకైనా అన్న ఉంటాయి అసలు ఎదురుగా అని కొనుకొచ్చుకుంటున్నది. మళ్ళీకైనా అన్న ఉంటాయి అసలు ఎదురుగా అని కొనుకొచ్చుకుంటున్నది. రోడ్ నెంబర్ 5 రైట్ సైడ్ ఇల్లు మీ మూల మీద కూర్చున్నాము. అరుపులు వినబడుతుంటే ఇంతలో చారి కూడా అక్కడి నుంచి వచ్చిండు. ఈ అరుపులు ఎక్కడెక్కడని మేము ఉంటే అమ్మాయి కింద శృతి ఉండి పైకి వచ్చి చూడుకోండి పైన అరుపులు వినబడుతుంది. పైకి పోయి చూసింది. ఇంకా మా ఆనచలు మళ్ళీ సమానం రాలే. మేమే పైకి ఎక్కుదామని ఇద్దరం ఎక్కినాం. ఎక్కేసరికి మాకు ఎదురుగా ఎదురొచ్చింది. మమ్మల్ని తప్పించుకొని పోయిండు. మీ అమ్మడిపడి ఉరికి చారిని పట్టుకొని తీసుకొచ్చింది. అమ్మాయిని ఏం చేసిన పైన శృతితో కొట్టి అపరిస్థితి మీద పోయింది. కారణం ఏంటో వాడు అమ్మాయిని ప్రేమించినని అని అంటాడు. అది మన నిజం అబద్ధం తెలియదు. అమ్మాయి మాత్రం చావు బతుకుల మధ్యలో ఉంది. సూర్యాపేట జిల్లాలో ఓ ప్రేమోన్మాది దారుణానికి ఒడిగట్టాడు. తనను దూరం పెడుతోందన్న కక్షతో ఒక యువతిపై సుత్తతో విచక్షణారహితంగా దాడికైతే పాల్పడ్డాడు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాము అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాము, 8 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నటువంటి మహేష్, స్పందన ఇద్దరు కూడా నూతనకల్ మండలం అల్గునూరు ఒకరు కాగా మరొకరు నూతనకల్ మండలం లింగంపల్లికి చెందినవారు. పక్కపక్కనే ఊర్లు కావడంతో గత కొంతకాలంగా వీరి మధ్య ప్రేమ చిగురించింది. 8 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే గత నెల రోజుల కిందట కూడా వీరి మధ్య విభేదాలు వచ్చాయి. పంచాయతీ కూడా పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ పెట్టడంతో కూడా ఇద్దరు కొంత దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే స్పందన మహేష్ ను దూరం పెడుతూ వస్తుంది. ఫోన్లు కూడా బ్లాక్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. సోషల్ మీడియా అకౌంట్స్ కూడా క్లోజ్ చేసినటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలోనే దూరంగా ఉంటూ తన అక్క ఇంటి దగ్గర ఉంటూ హైదరాబాద్ లో లా కోర్సు చదువుతున్నటువంటి స్పందన సూర్యాపేటలో తన అక్క ఇంటి వద్ద 2 నెలల క్రితం నుంచి కూడా ఉంటూ చదువుకుంటుంది. ఈ క్రమంలోనే అక్క ఇంటి వద్ద ఉంటున్నట్టు కూడా తెలుసుకున్నటువంటి మహేష్ హైదరాబాద్ లో గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే సూర్యాపేటకు చేరుకొని ఒంటరిగా ఉన్న సమయంలో ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటున్నటువంటి స్నేహానగర్ లో ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటున్న ఏదైతే స్పందన పోయి డోర్ కొట్టి బయటికి పిలవడం జరిగింది. అయితే ఒక్కసారిగా మహేష్ ను చూసి షాక్ అయినటువంటి స్పందన రూమ్ లోకి వెళ్తున్న క్రమంలో వెంటపడి తన వెంట ముందుగానే ప్లాన్ ప్రకారం సుత్తి తెచ్చుకున్నాడు మహేష్. క్రమంలో ఒక్కసారిగా తల మీద మోదడంతో కూడా కింద పడడంతో తల మీద పదే కొట్టడంతో తీవ్రంగా అపస్మారక స్థితిలోకి వెళ్ళినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఒక్కసారిగా కేకల అరుపులు వినిపించడంతో కూడా స్థానికులు అక్కడికి చేరుకోవడంతో కూడా వాళ్ళని నెట్టుకుంటూ పారిపోతున్న క్రమంలో అతన్ని పట్టుకొని స్తంభాన్ని కట్టేసి చితకబాడారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో కూడా పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే పరిస్థితి విషమంగా ఉన్నటువంటి స్పందనను సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం పరిస్థితి విషమంగా ఉన్నట్టు కూడా డాక్టర్లు చెప్తున్నారు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తంగా గత కొంతకాలంగా ప్రేమించి తనను దూరం పెట్టడంతో తన మీద కక్ష పెంచుకొని దాడికి పాల్పడ్డట్టు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే స్పందన తన నుంచి కొంత డబ్బులు కూడా తీసుకున్నట్టు కూడా చెప్తున్నాడు. మొత్తానికి పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు ఈ ఘటన మీద. అయితే కేవలం దూరం పెట్టడంతో కక్ష పెంచుకొని స్పందన మీద దాడికి పాల్పడ్డట్టు మహేష్ తెలుస్తోంది. ఈ క్రమంలో ప్రాథమికంగా కూడా పోలీసులు దర్యాప్తులో తేల్చినటువంటి సిచ్యువేషన్ అయితే ముందుగా ప్లాన్ ప్రకారమే స్పందనను దాడి చేసి హతమార్చాలని చెప్పేసి కూడా సుత్తె కూడా కొనుగోలు చేసి తన వెంట తెచ్చుకొని ఆ సుత్తెతోటి కూడా పదే తల మీద మోదడంతో కూడా తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలోకి వెళ్లి అటువంటి స్పందనను ప్రస్తుతం చికిత్స చేస్తున్నారు. ఆ పరిస్థితి విషమంగా ఉన్నట్టు కూడా డాక్టర్లు అయితే చెప్తున్నారు. మొత్తానికి ఈ ప్రేమోన్మాది దాడిలో తీవ్రంగా గాయపడినటువంటి స్పందన కోలుకోవాలని చెప్పేసి కూడా స్థానికులు కోరుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. అయితే ఒక్కసారిగా స్థానికులు కూడా భయాందోళనలో ఉన్నారు. ఒక యువకుడు యువతి మీద ఏదైతే సుత్తెతో మోదీ హతమార్చే అత్యాయత్నం చేశారని చెప్పేసి కూడా
అక్కడ ఘటన తెలవడంతో కూడా స్థానికులు భయాందోళనలో అయినటువంటి పరిస్థితి. పోలీసులు అక్కడ చేరుకొని నిందితుని ఈ స్థానికుల నుంచి రక్షించి స్టేషన్ కు తరలించారు. వైష్ణవి. రైట్, థ్యాంక్ యూ రాము. కొనుకొచ్చుకుంటున్నది మళ్ళీకైనా అన్న ఉంటాయి అసలు ఎదురుగా కొనుకొచ్చుకుంటున్నది మళ్ళీకైనా అన్న ఉంటాయి అసలు ఎదురుగా కొనుకొచ్చుకుంటున్నది మళ్ళీకైనా అన్న ఉంటాయి అసలు ఎదురుగా కొనుకొచ్చుకుంటున్నది